హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1176 కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫ్లిప్కార్ట్ లో డిస్కౌంట్స్ ఎండ్ ఆఫ్ సమ్మర్ సేల్ అని చెప్పేసి వీళ్ళు యాపిల్ మొబైల్స్ మీద అప్ టు 15,500 రూపీస్ వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ తో కలిపి ఇస్తున్నారు. సో ఇక్కడ కనుక చూస్తే మీకు SE 2020, iPhone 11, 12, 13 mini, SE3 వీటి మీద అయితే మీకు ఈ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఒకవేళ మీరు ఐఫోన్ కొనాలి అనుకుంటుంటే ఒక్కసారి వెళ్ళి మీరు ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్కి వస్తే తీసుకోండి, లేదా వదిలేయడమే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మహేంద్ర నుండి XUV లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. XUV300, 700 అలాగే 900 ఈ మూడు వెహికల్స్లోనూ మనకి ఆల్ ఎలక్ట్రిక్ కార్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు మహేంద్ర అయితే అనౌన్స్ చేసింది అనమాట. August 15th మనకి ఈ వెహికల్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి XUV900ని షోకేస్కి అయితే తీసుకురాబోతున్నారు. దీని సేల్ మాత్రం మనకి 2023లో ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. మహేంద్ర నుండి XUV కొనాలనుకున్న వాళ్ళు హోల్డ్లో ఉంచండి. సో మనకి August 15th లాంచ్ అవుతాగా, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి పోకో F4 ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ కాబోతున్న సంగతి తెలుసు. ఆల్రెడీ పోకో దీన్ని టీచ్ చేసుకుంటూ వచ్చింది. ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ ఇది మనకి రెడ్మీ K40S చైనాలో లాంచ్ చేసిన మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే లీక్ అయింది. ఇందులో మనకి సింగిల్ వేరియంటే ఉండబోతుందంట. 12GB ర్యామ్తోను 256GB స్టోరేజ్తో రాబోతుంది. ఇప్పుడు పోకో కూడా అయితే టీచ్ చేస్తుంది. మనకి ఇందులో UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉండబోతున్నట్టుగా. ఇంకా ప్రైస్ కూడా లీక్ అయిన దాని ప్రకారం చూస్తే 26,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ డేట్లో చూస్తే మనకి ఐక్యూ కూడా సేమ్ ఇదే స్పెసిఫికేషన్, అంటే సేమ్ ఇలాగే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో 25-26 వేల రూపాయల్లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో ఇప్పుడు మనం చూస్తే దానికి పోటీగా వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఇది ఎంత గట్టిగా పోటీ చేస్తుందో. మనకి ఆఫర్ ప్రైస్తో కలిపి ఇది 23,999 రూపాయలకే రాబోతుందంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ కొత్త ఫీచర్స్ని అయితే ఇప్పుడు వాట్సాప్లో యాడ్ చేసింది. ఇంతకుముందు బీటా యూజర్స్ కున్న ఈ ఫీచర్స్ అనేవి ఇప్పుడు స్టేబుల్ అప్డేట్ ద్వారా అందరికైతే రోల్అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే 256 కాంటాక్ట్స్ని మనం గ్రూప్లో అయితే యాడ్ చేసుకోవడానికి ఉండేది మెంబర్స్ని. ఇప్పుడు దాన్ని 512 వరకు అయితే మార్చింది. అయితే మనకి టెలిగ్రామ్లో చూస్తే 2 lakhs గ్రూప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 2 lakhs అంటే దాని గ్రూప్ అంటారా, ఏమంటారు నాకు తెలియదు. మీరు ఏమైనా అనాలనుకుంటే కామెంట్లో చెప్పండి. ఇక అలాగే మనకి స్టోరేజ్ సైజ్ కూడా అయితే పెంచింది. ఇప్పుడు మనం 2GB వరకు మనం స్టోరేజ్ ఉన్న ఫైల్ని అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట వాట్సాప్ ద్వారా. సో ఈ ఫీచర్ అయితే మాత్రం మంచి ఫీచర్ని అయితే యాడ్ చేసిందని చెప్పొచ్చు. ఇది కాకుండా మనకి iOS డివైస్లో డు నాట్ డిస్టర్బ్ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మనం డు నాట్ డిస్టర్బ్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా మనకు కాల్ చేశారంటే వాళ్ళకి ఇది ఇంటిమేట్ అయితే చేస్తుంది డు నాట్ డిస్టర్బ్లో ఉందని చెప్పి. సో ఈ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుందంట. ప్రస్తుతానికి మనకి iOS 15 APIలో ఇదైతే స్పాట్ అయింది. ఇక అలాగే ఆ లొకేషన్ స్టిక్కర్ని రీడిజైన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీని మీద కూడా అయితే ఇప్పుడు వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇది మనకి ఆండ్రాయిడ్లో అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పోవా 3 మన ఇండియాలో లాంచ్ అయితే చేయబోతున్నట్టు ఇప్పుడు టీజ్ అయితే చేస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు ఫిలిపీన్స్లో లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైజు 13,000 రూపాయలు ఏమో అయితే పెట్టారు. సో ఇది మన ఇండియాలోకి వచ్చేసరికి 15,000 రూపాయలకి తీసుకురావచ్చు అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి 4G LTEతోనే వస్తుంది. ఇందులో మనకి MediaTek Helio G8080 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెసర్తో వచ్చే ఈ మొబైల్ 15,000 అంటే మరి ఇండియాలో సర్వైవ్ కాగలదా? సో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే Samsung Z Flip 4 ఈ మొబైల్ సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అలాగే బ్యాటరీ సైజెస్ అయితే మనకి బయటకు వచ్చినాయి. ఇందులో మనకి 3700 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Z Flip 3తో కంపేర్ చేస్తే 13% మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది, అంటే బ్యాటరీ కెపాసిటీ అనేది వీళ్ళైతే పెంచి తీసుకొస్తున్నారు. అలాగే మొబైల్ సంబంధించిన లైవ్ ఇమేజెస్ బయటకు వచ్చినాయి. యూట్యూబ్లో దీనికి సంబంధించిన వీడియో కూడా అయితే పెట్టారంట. ఇప్పుడైతే డిలీట్ చేసేసారు అనుకోండి. అయితే లాస్ట్ టైం తీసుకొచ్చిన Z Flip 3 లాగే మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసిన తర్వాత చిన్న డిస్ప్లే ఉంటుంది కదా, అది లాస్ట్ టైం తెచ్చినప్పుడు 1.9 inches ఉండేది. ఈసారి అది 2 inches అయితే ఉండబోతుంది. ఇక అలాగే మనకి హింజ్ కూడా లాస్ట్ టైం దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్న సైజులో అయితే తీసుకురాబోతున్నారు. అంటే దీని ప్రకారం మనం ఫోల్డ్ చేసిన తర్వాత Z Flip 3తో కంపేర్ చేసి చూసినట్టయితే కొంచెం పల్చగా అయితే కనబడే అవకాశం అయితే ఉంది. పెద్దగా మార్పు అయితే నాకేమీ కనిపించట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో V25 Pro అలాగే V25 ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో జూలై మిడిల్లో అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్స్ మనకి V23కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్స్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో మే నెలలో అయితే లాంచ్ చేశారు. కాకపోతే వివో V15 Pro పేరు మీద అయితే లాంచ్ చేశారు. అవే మొబైల్స్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే వీళ్ళు V25 సిరీస్లో అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. వీటి ప్రైస్ కూడా మనకి 30,000 నుంచి 40,000 రూపాయలు ప్రైస్ అయితే ఉండబోతుందంట. కాకపోతే స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని చూస్తే ఆ ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు అక్కడ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మనకి
ఏఆర్ అండ్ విఆర్ గ్లాసెస్ మీద వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నెక్స్ట్ ఇయర్ మనం చూస్తే మిక్స్డ్ రియాలిటీ అంటే ఏఆర్ అండ్ విఆర్ రెండు వర్క్ చేసే గ్లాసెస్ అయితే సెకండ్ హాఫ్ లో తీసుకొస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకి న్యూస్ అయితే ఉంది. మించుంగు కూడా అయితే చెప్పాడు. అయితే ఇప్పుడు మరో లీక్ కూడా అయితే బయటకు వస్తుంది. వీళ్ళు ఏఆర్ ఓన్లీ ఏఆర్ అనమాట, అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ మీద కూడా అయితే వర్క్ చేస్తున్నారంట. సో ఈ గ్లాసెస్ హెడ్సెట్స్ వచ్చేసరికి మనకి 2024లో తీసుకొస్తారని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఫోన్ ఎలా ఉంటుందో ఏమో కానీ వీళ్ళు టీజ్ మాత్రం భలే చేస్తుంటారు. లాస్ట్ టైం వీళ్ళు ఇయర్ ఫోన్స్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు వాటితో కలిపి టీజ్ అయితే చేసేవాళ్ళు. ఇప్పుడు బడ్స్ మీద పడినట్టున్నారు. వీళ్ళు మొబైల్ ని పూర్తిగా అయితే చూపించట్లేదు కానీ పైన మనకి లైట్ గా చూపించినట్టుగా సో 2 బడ్స్ అయితే ఆ మొబైల్ మీద వాలినట్టుగా వీళ్ళు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అయితే టీజ్ చేస్తున్నారు. సో త్వరలో ఈ మొబైల్స్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. త్వరలో అంటే జూలైలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో అయితే ఇప్పుడే వీళ్ళు వచ్చేసరికి వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అయితే తీసుకుంటారని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికోసం మనం నథింగ్ పాస్ అయితే కొనుక్కోవాలి. అంటే 2000 రూపాయలు పెట్టి మనం ఈ నథింగ్ మొబైల్ ని మనం ప్రీ బుక్ అయితే చేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక కూపన్ కోడ్ ఇస్తారనుకుంటా. దీన్ని మనం రిడీమ్ చేసుకొని ఈ మొబైల్ అయితే కొనుక్కోవాలని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనకి OnePlus కూడా ఇలాగే తీసుకొచ్చింది. యాక్చువల్గా వీళ్ళు OnePlus నుండి బయటకు వచ్చిన కో-ఫౌండర్ పెట్టిన కంపెనీయే కాబట్టి వీళ్ళు కూడా అదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నారని అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ మనకి కనిపించినట్టుగా ఇస్తున్న హింట్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళు తీసుకొచ్చిన బడ్స్ ఉన్నాయి కదా, బడ్స్ మనకి ట్రాన్స్పరెంట్ లో తీసుకొచ్చారు. సో అదే రకంగా మనకి ఇది ట్రాన్స్పరెంట్ లో ఉండి లోపల నుంచి మనకి కొంచెం డిజైన్ వైజ్గా హార్డ్వేర్ కనబడే రకంగా వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. కానీ మంచి క్యూరియాసిటీని అయితే బిల్డ్ చేస్తున్నారని చెప్పొచ్చు వీళ్ళు మార్కెట్ పరంగా చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్ సంబంధించి ఛార్జింగ్ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. ఇది మనకి 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుందంట. గెలాక్సీ వాచ్ 4 కనుక చూస్తే 5 వాట్ సపోర్ట్ అయితే వచ్చింది. ఇది మనకి 10 వాట్ సపోర్ట్ తో రాబోతుంది. అంటే అంత ముందు దాంతో కంపేర్ చేస్తే చాలా తొందరగానే ఛార్జ్ అవుతుంది. అలాగే మనకి వీటికి బ్యాటరీ కెపాసిటీ కూడా అయితే పెంచబోతున్నారు. ప్రో మోడల్లో చూసినట్టయితే 572 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. 40mm అలాగే 44mm రెండు డైల్ సైజుల్లో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లైట్ న్యూ అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ తో అయితే అమెజాన్ లో వీటిని సేల్ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. 2999 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు మనకి. సో ప్రస్తుతం చూసుకుంటే మనకి 2499 రూపాయలకి ఇది సేల్ కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ అంటే 2020లో లాంచ్ చేసింది. దానికి కొత్త రిమోట్ ని యాడ్ చేసి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది మనకి 1080p సపోర్ట్ తోనే వస్తుంది. మీకు 4K టీవీ స్టిక్ కావాలంటే 4000 రూపాయలు ఏమో ఉంది. లేదంటే 1080pలోనే మీకు థర్డ్ జనరేషన్ కూడా దొరుకుతుంది. అది మీకు 3000 రూపాయలకి ఏమో దొరుకుతుంది. బెటర్ దానికి వెళ్ళడం లైట్ వర్షన్ కన్నా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 1995లో విండోస్ 95 తో పాటు దీన్ని లాంచ్ అయితే చేశారనమాట. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని జూన్ 15వ తారీఖున దీన్ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి విండోస్ 10 లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 అయితే రన్ అవుతుంది. ఇది జూన్ 15వ తారీఖు నుంచి అయితే పనిచేయదు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పి బ్రౌజర్ ఉంది కదా, దానికైతే దీన్ని తరలించబోతున్నారు. యాక్చువల్ గా 2003 వరకు ఇది బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అప్పటి వరకు చూస్తే చాలా మంది యూజర్స్ 95% ఈ ఎక్స్ప్లోరర్ అయితే యూజ్ చేశారు. కాకపోతే వీళ్ళు ఫీచర్స్ పరంగా ఏమి అప్గ్రేడ్ చేయకపోవడం వల్ల పతనం పాలైపోయింది. ఆ తర్వాత ఒపేరా వచ్చింది, ఫైర్ ఫాక్స్ వచ్చింది, క్రోమ్ బ్రౌజర్ ఇవన్నీ రావడంతో అజ్ఞాతంలో గెలిపోయింది. ఇప్పటికీ వీళ్ళు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తీసుకొచ్చినప్పటికీ నన్ను అడిగితే వాటన్నిటిని కొట్టలేకపోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కూల్ ప్యాడ్ యాక్చువల్ గా కూల్ ప్యాడ్ మన ఇండియాలో మొబైల్స్ తీసుకురావడం మానేసింది. ఎప్పుడు 2015 అనుకుంటా. వీళ్ళు కూల్ ప్యాడ్ కూల్ 1 అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. అది బాగానే సక్సెస్ అయింది. తర్వాత కూల్ 2 అని ఏదో మొబైల్ తెచ్చారు కానీ అది అంత బాగా సక్సెస్ అయితే కాలేదు. తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా మన ఇండియాలో మొబైల్స్ తీసుకురావడం అయితే మానేశారు. కాకపోతే చైనాలో చూస్తే వీళ్ళు ఇంకా కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నారు. మంచి ప్రైజుల్లోనే మంచి డిజైన్తో వీళ్ళు అక్కడ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు కూల్ 20S అనే 5G మొబైల్ని అక్కడ చైనాలో లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ చూడడానికి డిజైన్ పరంగా బాగానే ఉంది. ఇది 5G మొబైల్ మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైస్ కూడా అక్కడ 11,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. కూల్ ప్యాడ్ మళ్ళీ రావాలనుకుంటే ఇటువంటి స్పెసిఫికేషన్తో ఇలాంటి డిజైన్ తీసుకొచ్చి అక్కడ ఏ ప్రైస్ లో పెట్టారు అదే ప్రైస్ లో మళ్ళీ వీళ్ళు ఇండియాలో కనుక మొబైల్స్ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 14 ఈ మొబైల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది మనకి 6 పీస్ లెన్స్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు మించుకు అయితే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో రన్ అవుతున్న ఐఫోన్స్ అన్ని చూసుకుంటే మనకి 5 పీస్ లెన్స్ తో అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి మనకి 6 పీస్ లెన్స్ అయితే ఫ్రంట్ కెమెరాకు ఉండబోతుందంట. అలాగే ఆటో ఫోకస్ ఫీచర్ ను కూడా అయితే ఈసారి వీళ్ళు యాడ్ అయితే చేయబోతున్నారు. కొన్ని మంచి మార్పులకే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. కాకపోతే ఆ మార్పులు కేవలం వాళ్ళు ప్రైస్ పెంచుకోవడం కోసమే తీసుకొస్తారు. వాటిని చూపిస్తారు అన్నమాట మెయిన్ హైలైట్ మీద. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇండియాలోనే ఫస్ట్ జనరేషన్ 6 AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఫ్యాబ్రిక్ అనేది మన తెలంగాణలో పెట్టబోతున్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే ఉందన్నమాట. కేటీఆర్ అయితే ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశాడు. సో ఇండియాలోనే ఫస్ట్ జనరేషన్ 6 AMOLED డిస్ప్లేస్ అనేవి మన తెలంగాణలో అయితే తయారైపోతున్నాయని. సో మంచి న్యూస్ అని చెప్పొచ్చు.
మన తెలుగు రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్యాక్టరీ అయితే రాబోతుంది. దీనికోసం 24,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి అయితే పెట్టబోతున్నారంట. దీన్ని తీసుకొచ్చేది రాజేష్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి వీళ్ళు గోల్డ్ రిటైలర్స్ అయితే చేస్తుంటారు. వాళ్ళైతే ఇప్పుడు మన తెలంగాణలో ఈ ఫ్యాబ్ని అయితే నిర్మించబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వన్ ప్లస్ కూడా యాపిల్ బాట పడుతుంది అనమాట. సో వన్ ప్లస్ ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు వన్ ప్లస్ లో కనుక చూస్తే సైడ్ మనకి స్లైడర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ స్లైడర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి లాక్ లో ఉన్నా సరే మనం సైలెంట్ లో పెట్టుకోవాలంటే, డోంట్ డిస్టర్బ్ లో పెట్టుకోవాలంటే సో ఈ స్లైడర్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ స్లైడర్ని రాబోయే రోజుల్లో ఓన్లీ ఫ్లాగ్షిప్ మొబైల్స్, అది కూడా ప్రో వర్షన్స్ ఉంటాయి కదా మనకి, వాటిలో మాత్రమే అయితే వన్ ప్లస్ వాడబోతుందంట. నాట్ సిరీస్లోను అలాగే మనకి ప్రో సిరీస్ కాకుండా వన్ ప్లస్ 10T రాబోతుంది కదా, అందులో కూడా మనకి స్లైడర్ అయితే ఉండట్లేదంట. సో ఓన్లీ ఈ స్లైడర్ని వచ్చేసరికి ఒప్పో ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అలాగే వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ మొబైల్కి మాత్రమే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ స్లైడర్ని మనం చూసేది నాట్ 2T మొబైల్ అయితే వచ్చింది కదా, అందులోనే మనం లాస్ట్ స్లైడర్ అయితే చూడబోతున్నాం. సో వీళ్ళు కూడా తీయడం మొదలు పెట్టారు మెల్లమెల్లగా, అంటే ఒప్పోతో కలిసారు కదా, అలా జరుగుతుంటాయి అంతే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.